మోసపోయిన వాళ్ళనే మళ్ళీ మోసం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఒకసారి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుడిని పోయిన డబ్బు తిరిగి ఇప్పిస్తామని నమ్మించి మరోసారి బుద్ధి కొట్టించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తి నూతలపాడు గ్రామానికి చెందిన వ్యక్తికి 2 ఏళ్ల క్రితం సైబర్ నేరగాళ్ల నుంచి సందేశం వచ్చింది. ఆన్లైన్ బిట్కాయిన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయంటే ఆశ చూపారు. కొంతకాలం సంప్రదింపులు జరిపి విడతల వారీగా ఆయనతో పెట్టుబడులు పెట్టించారు. అలా 1.23 కోట్లు గాజేశారు. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు గత ఏడాది ఏప్రిల్లో స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ ఉండగా తాను సైబర్ సెక్యూరిటీ వింగ్లో అధికారిగా పనిచేస్తున్నట్టు పల్నాడు జిల్లాకు చెందిన కే ప్రదీప్ అనే వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశారు. పోగొట్టుకున్న డబ్బును 3 నెలల్లో ఇప్పిస్తానని చెప్పి ఆన్లైన్ ద్వారా 5.5 లక్షలు అతని నుంచి లాగేశారు. బిట్కాయిన్ డబ్బులు వచ్చేస్తున్నాయంటే నకిలీ పత్రాలు చూపించాడు. నగదు తిరిగి వచ్చేలా చేసినందుకు తనకు బుల్లెట్ బండి కారు కొని ఇవ్వాల్సింది కోరాడు. నిజమైన నమ్మిన బాధితుడు బుల్లెట్ బండి కొని సదరు మోసగాడు చెప్పించి నమ్మకు పార్సిల్ చేయించారు. ఎంతకీ డబ్బులు రాకపోయేసరికి ప్రశ్నిస్తే నకిలీ గుర్తింపు కార్డు పోలీసు యూనిఫామ్తో భయపెట్టాడు. చివరికి బాధితుడు లబోదివ్వమంటూ పోలీసును ఆశ్రయించాడు. ప్రదీప్ని సైబర్ మోసగాడిగా తేల్చి కేసు నమోదు చేశారు.